ఫైనల్లీ పెద్ద ఆయన అయితే చూసేసా. తిరుమల తిరుపతి నేనైతే ఆల్మోస్ట్ 120 స్పీడ్లో వెళ్తున్నా. సో ఫైనల్లీ గైస్ మేమైతే రీచ్ అయిపోయాం తిరుమలకి. వీడి కోసం మెయిన్లీ ఎంబీబీఎస్ మైదా జూపల్లి వాళ్ళకి గుండులు చేపించడానికి వెళ్తున్నా. నేనైతే కత్తరిస్తున్నా ఎందుకంటే పెళ్ళింది కాబట్టి నేను గుండు చేపించుకుంటలేను. మా అత్తమ్మకి అయితే గుండు చేపిస్తున్నాం మేము. గోవిందా గోవిందా. హాయ్ గైస్, సో మేమైతే వెళ్ళిపోతున్నాం తిరుమల తిరుపతి. నేను వెళ్ళి లాస్ట్ 4 months అవుతుంది అనుకుంటా. అండ్ నాకైతే అదృష్టం వచ్చింది మళ్ళీ వెళ్ళడం. సో నేను మా మామ వాళ్ళతో వెళ్తున్నా కార్లో. సో లాస్ట్ 1 month నుంచి వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేస్తారు తీసుకోవమని. అంటే వాళ్ళు ఫ్యామిలీతో ప్లానింగ్ చేసుకుంటారు. నేనైతే తీసుకెళ్తున్నా తిరుపతికి. అండ్ మార్నింగ్ 4 AM అవుతుంది. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యి 4:30 అయిపోతుందేమో స్టార్ట్ అయ్యి 1 దాకా అక్కడ ఉంటేనే మాకు టోకెన్ అయితే దొరుకుతుంది. అండ్ లాస్ట్ టైం అయితే మేము టీటీడీ టోకెన్ తీసుకోలే. ఈసారి అయితే మేము టీటీడీ టోకెన్ తీసుకొని పైకి వెళ్తాం. మీరైతే చూస్తూనే ఉండండి గైస్. మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తా ఈజీగా. వితిన్ 3-4 అవర్స్లోనే దర్శనం ఎలా అవ్వాలో నేనైతే చెప్తా. ఛానల్కి అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. గోవిందా. 2 hours later. సో గైస్ మేమైతే ఆల్మోస్ట్ నంద్యాల దగ్గరలో ఉన్నాం. జస్ట్ 2 అవర్స్లో 150 kilometers అయితే వచ్చేసాం. అండ్ ఇంకో 4 hours చూపిస్తుంది, బట్ 4-5 hours చూపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 2-3 hours మైనస్ చేసుకొని నేనైతే ఆల్మోస్ట్ 120 స్పీడ్లో వెళ్తున్నా. అండ్ మీరైతే 120 వెళ్ళకండి, నాకు అలవాటు అయిపోయింది కారు కాబట్టి నేనైతే జాగ్రత్తగా నడుపుతున్నా చూసుకొని. అండ్ మెయిన్ నైట్ టైం ఇంకా ఇప్పుడైతే సన్ రైజ్ వస్తుంది. అండ్ సన్ రైజ్ ఇప్పుడే వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు స్పీడ్ ఈజీగా తీసుకోవచ్చు. బట్ నేను మొత్తం చీకటి ఉన్నప్పుడు అయితే నేను ఆల్మోస్ట్ 100 అంటే మీడియం స్పీడ్లో వెళ్ళా. సో మీరైతే చూస్తూనే ఉండండి. ఇంకా కొంచెం సేపట్లోనే మనం అయితే తిరుపతి రీచ్ అయిపోతున్నాం. నాకైతే సాంగ్స్ వింటుంటే నాకైతే ఆల్మోస్ట్ ఐస్లో నుంచి వాటర్ వస్తున్నాయి, అంటే కంట్లో నుంచి వాటర్ వస్తుంది. ఎందుకంటే నాకు మొత్తం ఏదో డివోషనల్ ఫీల్లో ఉండే నేను. సో మీరైతే చూస్తూనే ఉండండి గైస్. మనమైతే వెళ్ళిపోదాం. ఇంకా కొంచెం సేపట్లోనే మనమైతే టీటీడీలోకి అయితే రీచ్ అయిపోతాం. మీరైతే చూస్తూనే ఉండండి. నేనైతే ఫ్యామిలీ మొత్తం అంటే మా మామయ్య, మా అమ్మమ్మ, పిల్లలందరూ వెళ్తున్నాం. సో మీరైతే చూస్తూనే ఉండండి గైస్. 2 hours later. సో ఫైనల్లీ గైస్ మేమైతే రీచ్ అయిపోయాం తిరుమలకి. అండ్ 11:30 అయితే అవుతుంది. మార్నింగ్ 4:30 స్టార్ట్ అయితే మేమైతే 11:30కి రీచ్ అయిపోయాం. అండ్ మాకు టీటీడీ టోకన్స్ అయితే దొరకలేదు. రేపు మార్నింగ్ 2 AM లైన్లో క్యూలో వెళ్తే 4 AM అయితే దొరుకుతుంది. అంటే మేము ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకని డైరెక్ట్ పైకి వెళ్ళిపోతున్నాం. చూసుకోవచ్చు మేమైతే టికెట్ పాయింట్ కాడ ఉన్నాం, అంటే టోల్ ప్లాజా కాడ ఉన్నాం. ఇక్కడ తీసుకొని మేమైతే వెళ్ళిపోతాం. అండ్ ఇప్పుడు దాకా అయితే పాపం వీళ్ళు తినలేదు, ఇంకా ఆకలేస్తుందేమో. మొత్తం రోడ్ మొత్తం వీళ్ళ కోసం గంట సేపు ఆపిన కాబట్టి ఆల్మోస్ట్ 10:30కి వచ్చేస్తుండే. వీళ్ళ కోసం ఆపి వీడి కోసం మెయిన్లీ ఆపి 11:30 అయితే అయింది. నా లాస్ట్ వీడియో చూస్తుంటే వీడికైతే గుర్తుపట్టి ఉంటారు. అరే నీ స్కూల్ పేరు చెప్పరా? ఎంబీబీఎస్ మైదా జూపల్లి. లాస్ట్ వీడియో చూస్తుంటే వీడిని కంపల్సరీ గుర్తుపడతాడు. నా పెళ్లి బట్టల కోసం వెళ్ళిన వీడియో. సో మనం అయితే ఫస్ట్ పైకి వెళ్ళిపోదాం గైస్. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా, ఎందుకంటే ఫస్ట్ టైం నేను విత్ డ్రైవింగ్ నేను కార్ తీసుకొని ఇంత దూరం వచ్చింది అయితే ఫస్ట్ టైము. సో మనమైతే పైకి వెళ్ళి చూస్తున్నాను గైస్. విష్ణు విలియంకొండ. సో గైస్ మేమైతే పైకి వచ్చేసాం, కార్ కూడా పెట్టేసాం. ఇప్పుడైతే మా వాళ్ళకి గుండులు చేపించడానికి వెళ్తున్నా. నేనైతే కత్తరిస్తున్నా ఎందుకంటే పెళ్ళింది కాబట్టి నేను గుండు చేపించుకుంటలేను. యాక్చువల్లీ గుండు చేయించుకోవాలి, చాలా మంచిది. బట్ మనం ఫస్ట్ గుండు చేయించుకొని పుష్కరణి దగ్గరికి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది, మాకు అసలు దొరకలేదు
పార్కింగ్ ప్లేస్. సో చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ మనం గుండు చేయించుకుందాం, అంటే నేను మా వాళ్ళు. మా అత్తమ్మకి అయితే గుండు చేపిస్తున్నాం మేము. బిఫోర్ గుండు, బిఫోర్ గుండు అది ఫోటో. మనమైతే ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోదాం. వరాహస్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఫస్ట్ వరాహస్వామి దర్శనం తర్వాతనే మనం వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోవాలి. సో మనమైతే వెళ్ళిపోదాం మమస్. అలవాటు అయిపోయింది మమస్ అంటూ. సో మనమైతే వెళ్ళిపోదాం ఫస్ట్ దర్శనానికి. మనోళ్ళు కూడా రెడీ అవుతారు. రెడీ అయిపోయిన తర్వాత మనమైతే దర్శనానికి వెళ్ళిపోదాం. టైం ఎంత సేపు పడుతుందో నేనైతే చెప్పలేను. దర్శనం అయిన తర్వాత నేనైతే చెప్తా, మీరైతే చూస్తూనే ఉండండి గైస్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. సో గైస్ ఫైనల్లీ మాదైతే కంప్లీట్ అయిపోయింది దర్శన్. చూసుకోవచ్చు మీరు. మార్నింగ్ టైమ్స్ 5:30కి అయితే మా దర్శనం కంప్లీట్ అయింది. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ. సో మేమైతే ఇడికి వెళ్ళి స్టార్ట్ అయిపోతాం. అండ్ మాకైతే ఆల్మోస్ట్ 11 hours పట్టింది గైస్. ఈజీ 10 hours అన్నారు, యాక్చువల్ మాకు 11 hours అయింది. సో మేమైతే ఫస్ట్ ఇడికి వెళ్ళి వెళ్ళిపోదాం. మా వాళ్ళకి కొంచెం ఫోటోలు తీయాలి. ఫోటోలు దిగేసి అయితే మనం వెళ్ళిపోదాం. చాలా బాగా అయింది దర్శనం అయితే. ఫైనల్లీ పెద్ద ఆయన అయితే చూసేసా. సో మనమైతే వెళ్ళిపోదాం. చాలా హ్యాపీగా ఉన్న చాలా రోజుల తర్వాత మనమైతే వెళ్ళిపోదాం. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ నౌ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని కోసం. గోవింద 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 గోవింద.